దీవెనకు కృతజ్ఞత చెల్లిస్తూ పరమతండ్రిని ఆరాధించాలనేటువంటి నిజ క్రైస్తవులు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగంలో మన యొక్క సొంత ఇష్ట ప్రకారంగా కాకుండా అపోస్తుల యొక్క బోధను అనుసరించి ఏదైతే దేవుడు భూమి మీద ఉండగా జరిగించమని ఆజ్ఞ ఇచ్చారో ఆ మేరకు జరిగిస్తున్నందుకు మనల్ని చూసి దేవుడు సంతోషిస్తున్నాడని విశ్వసిస్తూ ఈరోజు మనం లేఖన భాగంలో ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచి తిని వారికి 7 బోరలు ఇవ్వబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడిను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగను. ఇది సందర్భం. ఈరోజు మనము పరిశుద్ధుల యొక్క ప్రార్థనల గురించి కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం. ప్రార్థనలు చేస్తుంటున్న మనం అందరం కూడా పరిశుద్ధుల యొక్క ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడు అనేది గ్రంథ సమాచారం. ఇక్కడ ఏం చదువుతున్నామంటే 8వ అధ్యాయం 1వ వచనంలో, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? అప్పుడు 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు ఎలా ఉందట? నిశ్శబ్దం. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచి తిని వాళ్ళకి ఏమి ఇవ్వబడ్డాయి? 7 దూతలకి కూడా 7 బోరలు ఇవ్వబడ్డాయి. బోరలు దేనికి సాదృశ్యం అంటే హెచ్చరిక. ఒక హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు అన్నమాట. స్వరం వినబడుతుంది. ఆ స్వరం విన్న తర్వాత అందరూ అలర్ట్ అవుతారు. ఏదో సమాచారం వస్తుందన్నమాట అని. ఇప్పుడంటే చూడండి మైకుల్లో మనం వింటాం. ఆ రోజుల్లో ఇవి లేవు కాబట్టి దూరశ్రవణ యంత్రాలు. ఆ రోజుల్లో మనుషులు బూరలు ఊది ఆ బూర శబ్దాన్ని బట్టి అది వివాహపు శబ్దమా లేతే మరొక శబ్దమా అనేది గ్రహించేవారు. అయితే ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి బూరలో హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు అన్నమాట అండి. ఎవరికి హెచ్చరిక ఇది? ఎవరికి హెచ్చరిక అంటే ఎవరైతే దేవుని పిల్లల్ని బాధిస్తూ ఉన్నారో, దేవుని పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారో వారు మారు మనసు పొందడానికి వాళ్ళకి ఏమి ఇవ్వబడుతున్నాయి? హెచ్చరికలు ఇవ్వబడుతున్నాయి. కొన్నిసార్లు దేవుడు కొన్ని అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. మారు మనసు పొందటానికి 1 సంవత్సరం ఇవ్వచ్చు, 2 సంవత్సరాలు ఇవ్వచ్చు, 3వ సంవత్సరం కూడా ఇచ్చాడు. 3 సంవత్సరాలు చూసిన తర్వాత ఆ చెట్టుని ఏం చేసేసాడు? అంజూరపు చెట్టుని తీసేసాడు. అలాగూ ప్రకటన గ్రంథంలో క్రైస్తవులను బాధిస్తున్నటువంటి వారికి కొన్ని హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. మారు మనసు పొందడానికి ఎవరు బాధిస్తున్నారో, బాధ పొందేవాళ్ళు బాగానే ఉంటున్నారు. ఎవరి ద్వారా అయితే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కొన్ని హెచ్చరికలు ఇవ్వబడుతూ ఉంటున్నాయి అన్నమాట అండి. ఆ సమయంలో జరుగుతున్న సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. వాళ్ళ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలకు ప్రతిఫలంగా, పరిశుద్ధులు చేసినటువంటి విజ్ఞాపనకు ప్రతిఫలంగా బాధించేటువంటి వారి మీదకే ఏం పంపబడుతున్నాయంటే దేవుని యొక్క ఉగ్రత పంపబడుతుంది. ఇవి ఎటువంటి అంటే మన పితరులు ఐగుప్తులో ఉంటుండగా దేవుడైనటువంటి యెహోవా దేవుని నిబంధన ప్రజల్ని బాధ పెట్టినటువంటి వారి మీదకే
దాదాపుగా 10 తెగుళ్ళని ఏం చేశాడు? పంపించాడు. ఇశ్రాయేలు బాధపడ్డారా? ఐగుప్తీయులు బాధపడ్డారా? ఇశ్రాయేలీల్ని ఐగుప్తీయులు ఏం పెడుతున్నారో బాధిస్తున్నారు. కాబట్టి బాధించే వారి మీదకే దేవుడు ఏం పంపించాడు? తెగులు పంపించాడు. నీటిని రక్తంగా మార్చారు, త్రాగడానికి నీళ్ళు లేదు. దేశమంతట్లోనూ కూడా కప్పలు వచ్చినాయి, దేశమంతట్లోనూ కూడా పేళ్ళు వచ్చినాయి, ఒంటి నిండా దద్దుర్లు వచ్చినాయి. ఏమండి, ఐగుప్తు యొక్క ఆర్థిక పరిస్థితిని అంతటి మీద దెబ్బ కొట్టాడు. చివరిలో ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జ్యేష్ఠ కుమారుడు ఏమయ్యాడు? అప్పుడు కదా వాళ్ళు బయటికి పంపించారు. అంటే ఐగుప్తుని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే, ఐగుప్తు లాంటి తెగుళ్ళు వీళ్ళు పొందబోతున్నారో అని కొన్ని హెచ్చరికలు చెప్పబడుతున్నాయి. 8వ అధ్యాయంలో ఉన్నాం కదా మనం అందరం. ఏ గ్రంథం? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో చూడండి, 7వ వచనం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడదు. అందువలన భూమిలో 3వ భాగము కాలి, చెట్లలో 3వ భాగము కాలి, పచ్చగడ్డ అంతా ఏమైపోయింది అంటే మనుషుల యొక్క ఆహారం మీద ఎవరు ఉగ్రత పడింది? దేవుని ఉగ్రత. మొట్టమొదటి ఆహారం మీద దెబ్బ కొట్టాడు. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయ. సముద్రంలోని ప్రాణము గల జంతువుల్లో 3వ భాగం చచ్చును. వాడల్లో 3వ భాగం ఏమైంది? వాళ్ళ వర్తకం. 2వ బోరతో వాళ్ళ వర్తకం బాధించబడింది. ముందు దేని మీద దెబ్బ కొట్టబడింది? ఆహారం. 2వది వ్యాపారం. 3వది 3వ దూత ఉందా? 10వ వచనం. 3వ దూత బోర ఊదినప్పుడు డ్యూటీ వల్లే మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బొగ్గల మీదనో పడిను. ఆ నక్షత్రమును మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము నీళ్ళు ఏమైపోయినాయి? చేదైపోయి. అంటే త్రాగేటువంటి నీరు లేదు. ఆహారం పోయింది, వర్తకం పోయింది, త్రాగడానికి కూడా ఏమి లేవు, నీళ్లు కూడా లేవట. 4వ దూత ఉందా? బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రంలో 3వ భాగము చీకటికం. ఇక్కడేం కనపడుతుందంటే ప్రకృతి యొక్క వాతావరణం అంతా ఏమైపోయింది? తారుమారు అయిపోయింది. అంటే వాతావరణం మీద దెబ్బ కొట్టబడింది. ఇవన్నీ మనం చూస్తుంటుంటే మనకి ఏం అర్థమవుతుంది? దేవుని యొక్క ఉగ్రత దేవుని పిల్లల్ని బాధించే వారికి మీదకే పంపించే ముందు దేవుడు ఏం ఇస్తాడో ముందు బోర ఊతాడు. బోర దేనికి సాదృశ్యమని చెప్పుకున్నాం? హెచ్చరిక. నేను వాక్యం చెప్తున్నానంటే నా మాటలు కాదు ఇవి. నేను బోర ఊదుతున్నానంటే నాకు ఏదో బలం ఉండి బోర ఊదడమో లేకపోతే నేను ఖాళీగా ఉండి బోర ఊదడమో కాదు. ఎక్కడైనా నిలబడ్డాను అంటే ప్రజలకు కొన్ని హెచ్చరికలు ఏం చేయాలా? చెబుతున్నామని. దేవుడే ప్రజలకు ఏం చేయిస్తున్నాడో కొన్ని హెచ్చరికలు చేయిస్తున్నాడు. అది స్వీకరించవలసిన అవసరం ఉంది. అలాగూ ప్రకటన గ్రంథంలో దేవుని పిల్లలైనటువంటి పరిశుద్ధులు ప్రార్థనలు చేస్తుంటున్నారు. ఇప్పుడు ప్రార్థనలకు ఏం బయలుదేరుతున్నాయి? అక్కడి నుంచి జవాబులు బయలుదేరుతున్నాయి. అంటే ప్రార్థనకు ఖచ్చితంగా పరిశుద్ధుల ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడండి? జవాబిస్తాడు. ఏమండి, ఈరోజు 2 సంఘటనలు మనం ఆలోచన చేస్తాం. ఒకటి ఏంటంటే పరిశుద్ధుల ప్రార్థన వెళ్ళేటప్పటికి పరలోకం అంతా ఏమైపోయింది? నిశ్శబ్దంగా ఉంది. అదేనా సంగతే. రెండోది, అది 1వ అధ్యాయం 1-2 వచనాలు. రెండో సంగతి ఏంటంటే 3 నుంచి 5 వచనాలు మనం చూసినట్లయితే ధూపము మరియు ప్రార్థనలు. ఈ 2 సంగతులు ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు చెప్పండి 1/2 గంట సేపు ఎలా ఉన్నది?
పరలోకంలో ఎప్పుడూ కూడా నిశ్శబ్దం ఉండదు. పరలోకములో దేవునికి ఎప్పుడు ఏం జరుగుతూ ఉంటాయి? గాన ప్రతిగానాలు జరుగుతూ ఉంటాయి. దేవుని స్తుతిస్తూ ఉంటారు. మనమైతే పొద్దున సాయంత్రం దేవుని స్తుతిస్తాం. కానీ గ్రంథం ఏం చెప్తుందంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినందదగినది. ఏ సమయంలోనైనా దేవుణ్ణి ఏం చేసుకోవచ్చు? మనం స్తుతించుకోవచ్చు. పగలు 3 గంటలకు ప్రార్థనా స్థలము ప్రార్థన జరుగుననుకుని దేవాలయంలోనికి వాళ్ళు వెళుతుంటే అక్కడ కూర్చోలేదా? పుట్టుకతో భిక్షగాడు లేడా? కుంటాతను లేడా? శృంగారం అనే దేవాలయం ఎన్ని గంటల కాళ్ళ ప్రార్థన? పగల 3 గంటలకి. అంటే యూదులు 3 గంటలకు కూడా ఏం చేస్తారంటే దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన. దానియేలు 7 పర్యాలు ఏం చేసుకునేవాడు? ప్రార్థన చేసుకునేవాడు. దావీదు ముమ్మారు ప్రార్థన చేసుకునేవాడు. ఏ సమయంలో మనం ప్రార్థన చేసుకున్నా దేవుడు వినటానికి ఆయన సిద్ధంగానే ఉండు. ఏ భాషలో నువ్వు ప్రార్థన చేసినా పర్వాలేదు. ఏ భాషలోనైనా దేవునికి ఏం చేయొచ్చు. అలాగని అర్థం కాని భాషలో చేస్తే ఆయనకు అర్థం కాదు. కొందరు చూడండి, కొన్ని మా శాఖలోళ్ళు ఏదేదేదో భాష మాట్లాడతారో ఆ భాష మాట్లాడిన తర్వాత ఎవరికి చేసామంటారు ప్రార్థన? దేవుడు. మనకే అర్థం అవ్వలేదు, దేవుడికి ఏం అర్థం అవుతుంది? అన్య భాషలు అంటారు. అన్య భాష అంటే చెప్పాను కదా మీకు, మనది కాని భాష అన్య భాష. ఇప్పుడు గ్రీకు, ఇంగ్లీషు, హిందీ, తమిళ్, మలయాళం ఇది అన్య భాష అవుద్ది, మనకి అన్య భాష అవుతుంది అన్నమాట అండి. ఆ భాష అనేదానికి ప్రతి దానికి లిపి ఉంటుంది అన్నమాట. మీరు ఏ భాష మాట్లాడారో చెప్పండి అంటే వాళ్ళు చెప్తారా? మరి చెప్పలేరు. అటువంటి భాషలతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడంటే బైబిల్ దానికి సమాధానం చెప్పట్లేదు. అన్నమాట అండి. ఒకప్పుడు భాషలు ఉన్నాయి. బైబిల్ గ్రంథము 1వ శతాబ్దంలో లిఖితపూర్వకంగా లేనప్పుడు భాషలతో పని వచ్చింది. ఎందుకంటే భాషలు లేకపోతే, ప్రవచన వరాలు లేకపోతే, కృపావరాలు లేకపోతే దేవుని యొక్క సత్యం అనేకులు తెలిసేదే కాదు. ఒక ఆవిడికి ప్రార్థన చేసేటువంటి వరం ఇస్తే ఒక అతనికి ఏమి ఇచ్చాడు అంటే స్వస్థత చేసేటువంటి వరం ఇచ్చాడు. ఇంతకీ ఈ వరాలన్నీ పురుషులకు ఉన్నాయా, స్త్రీలకు ఉన్నాయా? కొత్త నిబంధనలో ఈ వరాలన్నీ స్త్రీలకు ఉన్నాయి, పురుషులకు ఉన్నాయా? పురుషులకు ఉన్నాయి. ఇప్పుడు నేటి కాలంలో ఎవరికి ఎక్కువ ఉంటాయి? వాళ్ళు పురుషులకే తక్కువ మాట అండి. ఏమండి, పరిశుద్ధాత్మ వచ్చింది వెళ్ళింది అంటూ ఉంటాం. ఇందుకే పరిశుద్ధాత్మను కూడా ఎలా మార్చేశారు? స్త్రీలింగం కింద మార్చేశారు. కనుక పరిశుద్ధాత్మ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటలేదు. కానీ ఈ సమయంలో పరలోకంలో అరగంట సేపు స్తుతి గానాలు ఏమైపోయినాయి? ఆగిపోయాయి. ఎప్పుడు స్తుతించేటువంటి స్తుతి గానాలు ఆగిపోయినాయి. ఏమండి, నిరంతరం స్తుతింపబడేటువంటి దేవుని ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడింది. నిశ్శబ్దం వచ్చిందంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అప్పుడు గలగల మాట్లాడుతుండే ఒక్కసారి సడన్గా ఆగిపోయిందనుకో ఒక ఆవిడ ఎలా ఉంటుంది? మొత్తానికి ఏదో జరిగింది. జరగకపోతే ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నాం? పరలోకము అరగంట సేపు ఎలా ఉండిపోయిందంట? శబ్దం. పరలోకంలో ఎవరు ఉంటారండి? కెరూబులు, శరాపులు, మహాదూతలు. అసలు ఇంత బృందం అంతా ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంటే ఎలా ఉంటుంది అసలు? మనం అందరం పాడుతూ ఉంటుంటే అందరూ కూడా పాట పాడినప్పుడు అందరు గాత్రాలు ఎత్తి పాటలు పాడితే ఎలా ఉంటుందండి? చాలా గుమ్ముగా ఉంటుంది. ఒకళ్ళు పాట, అమెరికా వాళ్ళు చూడండి, ఇతర దేశాలలో చూడండి, వాళ్ళు పాడుతుంటే ఒకళ్ళు పాట పాడుతూ ఉంటారు, వెనకాల కోరస్ ఒకళ్ళు పాడుతూ ఉంటారు. ఎంత బాగుంటుందో! మనం కోరస్ పాడితే అందంగా ఉండదు, అది ఈ పాట వినకూడదు అన్నట్టు ఉంటుంది అన్నమాట అండి. అందరూ చక్కగా ఒకే రాగము, ఒకే లయబద్ధంగా పాడుతూ ఉంటే వినటం. పరలోకంలో హెచ్చుతగ్గులు లేకోకుండా దేవదూతలు దేవుణ్ణి అలా స్తుతిస్తూ ఉంటున్నారు. నిరంతరం స్తుతించేటువంటి స్తుతి సడన్గా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? పరిశుద్ధులు భూమి మీద బాధించబడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. బాగా బాధ వస్తేనే కానీ అప్పుడు మనము ఎవరి దగ్గరికి రాము. బాగా నలిపేయాల, ఎవరో అపవాది నలిపేయాల. దేవుడిని నలిపితే ఒకలాగా ఉంటుందిలేండి. దేవుడిని నలిపాడు అనుకోండి, ఆయన కృప పక్కనే ఉంటుంది, అది ఇబ్బంది ఏం కాదు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది దేవుడు మీకు అనుగ్రహించడు. మనం భరించగలిగిన దానికంటే ఎక్కువేది అయినా దేవుడు. కానీ మనల్ని బాగా పిండి చేసేసేది ఎవడో తెలుసా? అపవాది మాట.
వాడు ఒకసారి చెరబట్టాడు అంటే ఇంక వదిలిపెట్టాడు. వాడిని వదిలించుకుంటాం చాలా కష్టం. వదిలినట్టే అనిపిస్తుంది కానీ వదలడం. ఇటు అప్పుడే నన్ను వదిలేసావా, సంవత్సరమే కదా గుళ్ళోకి వెళ్ళి, అప్పుడే నన్ను వదిలిపెట్టేసావా, 2 సంవత్సరాలే కదా. అసలు అప్పట్లో మన ఇద్దరం కలిసి ఎంత బాగుండేవాళ్ళం, ఇద్దరం కలిసి హ్యాపీగా వెళ్ళేవాళ్ళం. ఆదివారం వచ్చిందంటే ఎన్ని పార్టీలకు వెళ్ళేవాళ్ళం, ఎన్ని ప్రయాణాలు ఉండేవి, ఎన్ని షాపింగ్లు చేసుకునేవాళ్ళం. ఇవన్నీ మానేసావు, నీకు ఏ జీవితంలో ఏమైనా ఆనందం ఉందా అనిపిస్తాడు ఎవరో అపవాది. మరి మనకేమనిపిస్తుంది? నిజమేనంటావా, గుళ్ళోకి వెళ్తున్నాను కానీ ఏమాత్రం కూడా మేలు కనపడతలేదు. మేలు జరగటానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు, ఆయన దగ్గర గుప్పుల్ని పట్టుకుని ఉన్నాడు. ఇంకా ఆటంకం ఏది ఉందో దాన్ని ఏం చేసుకోవాలి, మనం తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటున్నారు, పరిశుద్ధుల ప్రార్థనలు. అక్కడ మర్చిపోకుండా అందరి ప్రార్థనలు నేను అనట్లేదు, అక్కడ అందరూ ప్రార్థన చేస్తారు కానీ స్పెసిఫిక్గా ఎవరి ప్రార్థనలు అక్కడ? పరిశుద్ధుల పరిశుద్ధులు అంటే ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా క్రీస్తు లాంటి వాళ్ళమాట. శ్రమ పడుతున్నాం. క్రైస్తవ్యం అనేటువంటిది భూమి మీద విస్తరిస్తున్న రోజుల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోజు పడుతున్నారు, ఈ రోజు పడుతున్నారు. ఏమండి, నిజముగా బాధ కలిగినప్పుడు తండ్రి ఈ బాధలు ఎందుకు పెట్టావు నాయన, మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని కన్నీరు కార్చుతున్నారు. ఈ పరిశుద్ధులందరూ కూడా ఒక్కసారి ప్రార్థన వెళ్ళిపోయి. ఏమండి, ఎప్పుడైనా సరే నీవు నేను దేవునికి ఇష్టడుగా మన జీవితం కొనసాగుతున్నప్పుడు మనల్ని ఎవరైనా తాకారనుకోండి, మనల్ని ఎవరైనా ముట్టుకున్నారనుకోండి, మనకి ఎవరైనా హాని చేశారనుకోండి, ఏమన్నాడో తెలుసా? నా కనుగుడ్డుని తాకిన వాడినిగా ఎంచుతాను అన్నాడు. కనుగుడ్డు అంటే తెలుసు కదా ఏమండి, కన్నుపాప. ఏమండి, మనము ఎంత జాగ్రత్తగా చూసుకుంటామండి కంటిని. బండి మీద వెళ్తున్నారు అనుకోండి, డస్ట్ పడకుండా ఏం పెట్టుకుంటారు, మళ్ళీ ఇంకా హెల్మెట్ పెట్టుకుంటారు. ఏమండి, మీరైనా ఫ్యాషన్ అని కాదు, ఆడపిల్లలు కూడా మీరు కూడా వాహనం మీద వెళ్ళినప్పుడు ఏం చేయాలా, కంటికి రక్షణగా పెట్టుకోవాలా. ఏం కళ్ళద్దాలు పెట్టుకుంటే ఇప్పుడు చాలా బాధ వచ్చింది అనుకుంటారేమో అనుకోకుండా, ఏమనుకోకుండా మన ప్రొటెక్షన్ మనదే, మనం జాగ్రత్తగా వెళ్ళాలి కదా. డస్ట్ పడింది అనుకోండి, గాలి దుమ్ము వస్తుంది, లేదా పురుగులు వస్తున్నాయి, ఏమవుతుంది, కన్ను పోయిందానికి తర్వాత ఏంటి పరిస్థితి? పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు వెళుతున్నాయంటే వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో, వీళ్ళ ప్రార్థనలు వచ్చినాయి అని దేవుడు పరలోకాన్ని అరగంట సేపు ఎలా ఉంచాడట ఏమండి, చూస్తామా? జకరియా గ్రంథము 2వ అధ్యాయము, జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి వస్తున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన ఏం చేస్తాను, నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పడిదే. ఆ దినమున అన్యజనుల అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. మరియు తన స్వాస్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యోధాను స్వతంత్రించుకొనుచు యెరూషలేమును ఆయన ఎకనో కోరుకొను. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధమైన నివాసాన్ని విడిచి ఏం చేస్తున్నాడట, వస్తున్నాడు. ఆయన సన్నిధిని ఎలా ఉండండి, అంటే మౌనముగా ఉండాల్సిన అవసరం. దేవుని సన్నిధిలో మౌనముగా ఉండాలి. ఎందుకంటే పరలోకమే పరిశుద్ధుల ప్రార్థనలకు ఎలా ఉంది, మౌనం. ఒకళ్ళు దేవుని సన్నిధికి వెళ్తారు కానీ కేకలు, బొబ్బలు పెట్టేస్తారు, అరుపులు ఇవన్నీ పెడతారు. ఏంటి ఇలా ప్రార్థన చేస్తున్నారా, భజన చేస్తున్నారా, అల్లరి చేస్తున్నారా, డ్యాన్స్లు వేస్తున్నారా అనుకుంటారు. ప్రార్థన అనేది ఎలా ఉండాలి, దేవునికి ఘనత తెచ్చేదిగా ఉండాలి, మనుషులకు ఇబ్బంది కలిగేలా ఉండకూడదు. అందువల్ల పరిశుద్ధుల యొక్క ప్రార్థనలో వెళ్ళేటప్పటికీ పరలోకము ఎలా ఉందని చెప్తున్నాడు విషయం. ఎందుకంటే నా పిల్లలను తాగుతున్నారు మీరు, నా పిల్లలకు హాని కలిగిస్తున్నారు. అప్పటికే 96 క్రీస్తు శకంలో మొదటి శతాబ్దంలో రోమా ప్రభుత్వం క్రైస్తవులు ఏం చేస్తుంది, హింసిస్తుందండి.
వెస్పేసియన్ హింసించాడు, డొమోషన్ హింసించాడు, టైటస్ హింసించాడు, ఏమండి నీరో హింసించాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు క్రైస్తవ్యానికి ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నారు. అలా కలిగించేటప్పుడు అంటున్నాడు ఆయన, మిమ్మల్ని తాకిన వాళ్ళకి ప్రారంభంలో చెప్పాను కదా, ఏ వీటి మీద దేవుడు ఉగ్రత పడబోతుందో తెలుసా? ముందే హెచ్చరిక చేస్తున్నాడు. వాళ్ళ ఆహార పదార్థం మీద దెబ్బ కొట్టబోతున్నాడు, వాళ్ళ వర్తకం మీద దెబ్బ కొట్టబోతున్నాడు, వాళ్ళు త్రాగే నీళ్ళ మీద దెబ్బ కొట్టబోతున్నాడు అండి. ప్రకృతి అంతా నీకు సహకరించదు. ఇంకప్పుడు ప్రకృతి అంతా నీకు తారుమారు అయిపోతుంది. అప్పుడు అలా తారుమారం అయిపోతే పరిస్థితులు ఎలా ఉంటుంది? నువ్వు అనుకున్న పనులు జరగవు, నువ్వు అనుకున్న ప్రయాణాలు జరగవు, నీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తారుమారు అయిపోతాయి. ఏంటి ఇలా ప్రకృతి సహకరించట్లేదంటే ఇదంతా ఉగ్రతే, దేవుని యొక్క ఉగ్రత. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఆయన సన్నిధికి ప్రార్థనలు వెళుతుంటుంటే మరి నిశ్శబ్దంగా ఉండవలసిన అవసరం ఉందన్నమాట అండి. ఆయన తీర్పు వస్తుంది కాబట్టి భూలోకము కూడా ఎలా ఉండాలంటున్నాడు తెలుసా? నిశ్శబ్దముగా ఉండాలంటున్నాడు, నిశ్శబ్దముగా ఉండాలంటున్నాడు అన్నమాట. చూద్దాం కొన్ని లేఖనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో అంటున్నాడు, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట, అప్పుడు నా తండ్రి వాడిని ఏం చేయను, మేము వాని యొద్దకు వచ్చి వారి యొద్ద ఏం చేస్తామో నివాసం. నన్ను ప్రేమించిన వాళ్ళు నా మాట వింటారు. యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించిన వాళ్ళు ఆయన మాట వింటారు. ఏమండి, దేవుని ప్రేమించిన వారు దేవుని మాట వింటారు. కానీ వీళ్ళు ప్రేమించలేదు కదా. వీళ్ళు ప్రేమించకపోయేటప్పటికి క్రీస్తే చెప్తున్నాడు, మిమ్మల్ని ప్రేమించలేదు కాబట్టి నన్ను ప్రేమించలేదు. నా మాట వినరు వాళ్ళు. వినకపోతే వాళ్ళ మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తూ ఉంది. ఏమండి, అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము ఏం జరిగింది? 2వ వచనంలో, ఈ మార్గమునున్న పురుషులనైనను స్త్రీలనైనా కనుగొనేలా వారిని బంధించి యెరూషలేము తీసుకుని వచ్చిన దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతను ప్రయాణం చేసి దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరమో, ప్రభువా నువ్వెవడవని అడుగగా, నేను నీవు హింసించుచున్నా యేసును. పౌలు గారట ఎవరిని హింసించాడు? పరిశుద్ధుల్ని హింసిస్తే ఎవరిని హింసించినట్లు? క్రీస్తుని హింసించినట్లు. నిన్ను ఎవరైనా తాకినట్లయితే అది దేవునికి గుచ్చుకుంటుంది. పౌలు గారు క్రైస్తవులకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటున్నప్పుడు నీవు హింసించుచున్నటువంటి యేసుని. ఏం జరిగింది అక్కడ మీ అందరికీ తెలుసు. ఏమండి, 3 దినాలు అతనికి ఏం కనపడలేదు. 8వ వచనం, సౌలు నేల మీద లేచి కన్నులు తెరచిన ఏమీ చూడలేకపోయిన కనుక వారు అతన్ని చేయి పట్టుకుని దమస్కులోనికి ఏం చేశారు? అతడు 3 దినములు చూపు లేక, చెప్పండి, ఏమి లేవు అతనికి, అన్నపానాలు లేవు. కనుక దేవుని చేతుల్లో పడకూడదు. దేవుని యొక్క చేతుల్లో పడితే దేవుని ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది అంటే పరిశుద్ధులను ఏం చేసిన వాళ్ళ మీదకే బాధించు. పరిశుద్ధులు ఏంటో మరే పదే నేను ఎందుకు అంటున్నానంటే, నువ్వు పరిశుద్ధురాలు అయితే, నువ్వు పరిశుద్ధుడు అయితే నువ్వు అన్న ఖచ్చితంగా నీ ప్రార్థనకు వెంటనే రిప్లై వచ్చేస్తా. ఎందుకు రాదు? పరిశుద్ధుల ప్రార్థన వెళ్ళేటప్పటికే పరలోకం ఎలా ఉండిపోయింది? నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇందాక లేఖన భాగంలో చదివారు, గెరారులో ఉన్నప్పుడు అబ్రాము తన భార్యను ఏమని చెప్పాడు? అక్కడ గెరారు రాజుకి రాత్రి దేవుడు ఏం చేశాడో తెలుసా? జాగ్రత్త, నీ ఇంట చేర్చుకున్నటువంటి ఆమె విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావు. చేయి పండించాడా? అది దేవుని పరిశుద్ధులు అంటే. దేవుని పరిశుద్ధుల మీద చేయి పండివ్వడం. మిమ్మల్ని ముట్టినవాడు ఎవరిని ముట్టినట్టు అన్నాడు? నా కను సైగను ముట్టినాడు, నా కను పాపను ముట్టినట్లు. అందువల్ల ఈరోజు మనం పరిశుద్ధుల యొక్క ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తుంటున్నాము. కీర్తన గ్రంథం 105వ అధ్యాయము, కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 13వ వచనంలో, వారు జనము నుండి జనమునకును ఒక రాజ్యము నుండి మరొక రాజ్యమును తిరిగిలాడుచుండగా నేను అభిషేకించిన వారిని ఏం చేయొద్దంటున్నాడు? నువ్వు అభిషేకింపబడినటువంటి వ్యక్తివి.
నువ్వు బాప్తిస్మ ద్వారా నువ్వు అభిషేకం పొందుకుని పరిశుద్ధాత్మను వరంగా పొందుకుని సంఘములో చేర్చబడిన వ్యక్తివి. ఏమండి, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు ఏం చేయకూడదో కీడు చేయకూడదని ఆయన ఏమిచ్చాడు ఆజ్ఞ. ప్రవక్తలకు ఏం చేయకూడదండి. ప్రవక్తలు అంటే ఆనాడు ప్రవక్తలు, ఈనాడు దైవజనులు కదా. దైవజనులకు ఎవరైనా కీడు చేయాలనుకున్నారనుకోండి, అది దేవుడు హర్షిస్తాడా? హర్షించండి. ఆయన ఎవరినైనాను వారిని హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు ఏం చేశాడు? రాజులనే దేశం మీదకి ఆయన ఏం రప్పించాడు? జీవనాధారమైన ధాన్యం అంతటిని ఏం చేశాడు? ప్రవక్తల విషయంలో కానీ పరిశుద్ధుల విషయంలో కానీ చాలా జాగ్రత్త. ఏమండి, అందుకే దైవజనుని జోలికి ఎవరు పోరు. సత్యసువార్త ప్రకటించేటువంటి వ్యక్తి విషయంలో ఎలా ఉంటారో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏమండి, మొన్న చోటకి వెళ్ళాం మేము. ఆ దైవజనుని మరొక ఆయన సరిగా గౌరవించట్లేదు. అప్పుడు బాధపడ్డా, అసలు దైవజనుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు అని చాలా బాధపడ్డాడు ఆ దైవజనుడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ప్రవక్త విషయంలో, అభిషేకించిన వాని విషయంలో ఎలా ఉంటున్నాం మనం? మరో లేఖన భాగాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనం అండి. అరణ్య ప్రదేశంలోను భీకరదన గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాపను వలె వారిని ఏం చేశాడు? నువ్వు కాపాడతాడు, కనుపాప వలె కాపాడతాడు. నువ్వు పరిశుద్ధురాలవైతే, నేను పరిశుద్ధుడనైతే, దేవుని సమాజంలో మనం ఉన్నప్పుడు ఆయన కాపాడేటువంటి బాధ్యత ఆయనదే తీసుకుంటున్నాడు అన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తున్నాం. 15:22 నేను వచ్చి వారికి బోధింపకుండా ఎడల వారికి పాపమో లేదు. ఇక్కడ జాగ్రత్తగానండి. నేను వచ్చి వాళ్ళకి బోధించలేదనుకో, ఒకవేళ బోర్ ఓదలేదనుకో, బోర్ ఓదకపోతే బోర్ దేనికి సాదృశ్యం అన్నాం? హెచ్చరిక. అప్పుడు మీకు తెలియదు అనొచ్చు. ఏమోనండి మాకు తెలియదండి అని దాన్ని తప్పించుకోవచ్చు. మరి నేను వచ్చి మీకు బోధించానంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను వచ్చి చెప్పానంటున్నాడు. ఎక్కడ ఎన్నో వచ్చిన అది 22. నేను వచ్చి వారికి బోధింపకుండా వారికి ఏమి లేదు, చెప్పలేదు అనుకోండి, అందులో ఏ విషయంలోనూ పాపం లేదు. తెలియదు కదా. తెలియచేసినప్పుడు ఇంకా పాపం ఏంటండి? తెలియచేశారు కాబట్టి మాకు చెప్పలేదు మా అయ్యగారు, మా దైవజనురాలు మాకు చెప్పలేదు. ఎందుకంటే సంఘము మీద పూర్తిగా బాధ్యత, సేవకుడు ఇలా చేయండి, సేవకురాలు ఇలా చేయండి, ఇలా చెప్తూ ఉంటున్నప్పుడు మీరు వాటిని స్వీకరిస్తూ ఉంటున్నారు. ఒకవేళ ఏ ప్రసంగమైనా మీరు వినలేదనుకోండి, ఆ విషయంలో ఒకవేళ మీరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, అప్పుడు దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? ఓహో, ఆ రోజు ఈ ప్రసంగం ఆవిడ వినలేదు కాబట్టి ఈ విషయంలో కొంచెం మనం ఎక్స్క్యూజ్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి ఆ వాక్యం వినే వరకు ఈవిడికి ఏమిద్దాం? అవకాశం ఇద్దాం అనుకున్నా. ఇక్కడ అదే మీరు గ్రహించండి. నేను వచ్చి వారికి బోధింపకుండా ఎడల ఏమి లేదు, వాళ్ళకి పాపం లేదు. ఇప్పుడు ఏం జరిగింది అయితే? ఇప్పుడైతే వారి పాపమునకు ఏమి లేదు. మిస్ అంటే తెలిసి ఎవరికైనా? వంక. మిస్ అంటే వంక. ఇప్పుడు బోధించేశారు కాబట్టి ఇంకా మీరు తప్పించుకుంటానికి ఏమి లేదు. ఇప్పుడే కదా చెప్పాను, ఇంక వంక లేదు. అయ్యగారు మా క్రీస్తు గురించి చెప్పలేదండి, ప్రభురాత్రి భోజనం గురించి చెప్పలేదండి, సంఘం గురించి చెప్పలేదండి, పరిశుద్ధాత్మ గురించి చెప్పలేదండి. ఇప్పుడు అటువంటి మాట ఎప్పుడైనా మీరు మాట్లాడడానికే దేవుడు ఇంకేమివ్వడో అవకాశం లేదు. యేసు ప్రభు వారు అంటున్నారు, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు చెప్పాను కాబట్టి ఇంక ఇప్పుడు మీరు ఎస్కేప్ అవ్వడానికి అవకాశం. అందువల్ల మొట్టమొదటి సంగతి మనం ఏం ఆలోచన చేసామంటే, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలో పరలోకమందు వెళ్ళిపోతున్నాయి. పరలోకమంతా ఎలా ఉండిపోయింది? నిశ్శబ్దముగా ఉండిపోయింది. ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? ఎవరు మాట్లాడకుండా ఒక ఇంపార్టెంట్ పర్సన్ వచ్చాడు. ఒక ఇంపార్టెంట్ పర్సన్ వచ్చి మాట్లాడుతున్నాడు.
కనుక నిశ్శబ్దంగా ఉండి విందాం. ఏమండి, ఒక ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? ఒక మంచి లీడర్ మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ మాటలో మీకు చదువుకున్న డిగ్రీ పీజీ చేసిన పిల్లల గురించి మనం ఆలోచన. కాలేజీలో ఒక లెక్చరర్ మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ లెసన్ కానీ సైలెంట్గా మీరు వినకపోతే నెక్స్ట్ పాయింట్ మళ్ళీ చదువు అని ఏమైనా బతిమాలుతాడు లెక్చరర్. అతను లెసన్ ఏం చేసుకుంటూ వెళ్ళిపోతాడు, చెప్పుకుంటే నువ్వు వింటే నువ్వు బాగుపడతావు. ఇదివరకైతే పిల్లల్ని ఏం చేసేవారంటే, ఒరే కూర్చో పాఠాలు చదువు అని బెత్తముచ్చుకుని ఏం చేసేవారు, కొట్టి నేర్పించేవారు. అదైనా ఏ తరగతి దాకా ఉంటుంది? ప్రాథమిక పాఠశాల నుంచి హై స్కూల్ వరకు ఉంటుంది. ఇంకా కాలేజ్ స్టేజ్కి వెళ్ళాక బాబు కూర్చొని ఆయన బతిమాలుతారా? బ్రతిమాలరు, చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అమ్మో ఈవేళ ఒక లెక్చరర్ వచ్చారు, బాటనీ లెక్చరర్ వచ్చారు, ఫిజిక్స్ చెప్తారు, లేకపోతే పలానా సబ్జెక్ట్ చెప్తారు. ఇది మనకి కొంచెం వీక్గా ఉన్నామో జాగ్రత్తగా వినాలని ఏం చేయాలా? వింటాం. పరలోకం కూడా ఒక ఇంపార్టెంట్ పర్సన్ల యొక్క ప్రార్థన వస్తుంది. పరలోకం అంతా ఎలా ఉంచండి? సైలెంట్ నిశ్శబ్దం అయిపోయింది. నిజంగా నువ్వు చేసే ప్రార్థన, నీ ఇంట చేసే ప్రార్థనలకు పరలోకం నిశ్శబ్దంగా ఉంటుందా? రెండో సంగతికి ఏం వచ్చేసామంటే, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి ఏమి ఇవ్వబడ్డాయంట? ధూపద్రవ్యాలు ఇవ్వబడ్డాయటండి. ఏమండి, భూమి మీద పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. ఇప్పుడు మీరు అందరికీ ప్రార్థన చేసే అనుభవం ఉందా? ఎవరైనా ప్రార్థన చేసుకోకుండా ఉన్నారు ఈవేళ? అందరూ ప్రార్థన చేసుకున్నారా? చేసుకున్న వాళ్ళు చేయొద్దండి. ఇవాళ ప్రార్థన చేసుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు చేయొత్తకుండా ఎందుకులే, ఏమవుతుంది? చేసుకోలేదు చూసారా? కుర్రోళ్ళు చేసుకోలేదు. వాళ్ళకి టైం ఎక్కడ ఉంటుంది? వాళ్ళకి పొద్దుటే లేవడం అడావిడిగా పాపం పని. ఈవేళ పొద్దుటి నుంచి నేను సెల్ ఫోన్ చూడలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. ఈవేళ పొద్దుటి నుంచి నేను సెల్ ఫోన్ మొబైల్ ఫోన్ చూడలేదు. 1 2 3 4 5 6. నువ్వు చూసావమ్మా? మీదేమో అదేదో ఫోన్ అని చెప్తావు కదా. ఓకే, ప్రార్థన ఖచ్చితంగా మన రోజు ప్రారంభం దేంతో ప్రారంభం అవ్వాలా? ప్రార్థన అంటే ఏం కాదండి, దేవుడితో ఏం చేస్తున్నట్టు మనం. నువ్వు ప్రార్థన చేసుకోవాలంటే దేవుడు అంటే నీకేం లేనట్లు. మరి ఇష్టమన్న వాళ్ళతో గంటలు మాట్లాడతాం, ఇష్టమన్న వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడతాం. మోకరించి ప్రార్థన చేయడానికి మనం 2 minutes అయిపోవాలి. షార్ట్ కట్. భోజనం దగ్గర ప్రార్థనలాగా, ఏది బొన్న వచ్చిందా ఆవిడికి భోజనం దగ్గర ప్రార్థన ఇవ్వండి. ఎప్పుడు కూడా 5 నిమిషాల్లో చేసేద్దట. 5 నిమిషాలు కూడా ఉంటుందా? 10 సెకండ్ల ప్రార్థన. అందువల్ల ప్రార్థనలు భూమి మీద పరిశుద్ధులు చేస్తూ ఉంటారు. ఈ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలో చూడండి, కీర్తన గ్రంథం 141వ అధ్యాయం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మొరకు చెవియగు. నా ప్రార్థన ఎలా ఉందన్నాడు. కనుక ప్రార్థన ధూపం వల్ల వెళ్ళిపోతుందట. ప్రార్థన ధూపం వల్ల వెళ్ళిపోతుంది. ఈ ప్రార్థనలతో కూడా ఈ ప్రార్థనతో కలిసి కలపటానికట ధూపద్రవ్యాలు కూడా ఇవ్వబడుతున్నాయంట. ఆ దూతకి, పరలోకం ముందుకు ఉన్న దూతకి ప్రార్థనలతో పాటు ఇంకోటి ఏముంది? ధూపం. రెండు కలుపుతున్నాడు ఇక్కడ. జాగ్రత్తగానండి. ప్రార్థనతో పాటు ఏముంది? ధూపం. ఆ ధూపం ఏంటో మనకు తెలవాలా. ఈ రెండు కలపడుతున్నాయి, మిక్స్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఒక ప్రార్థనే ఎళదన్నమాట. ప్రార్థనతో పాటు ఏదో యాడ్ అవుతుందన్నమాట. ఏమండి, ఏంటి ఈ ధూపద్రవ్యం? ఈ ధూపద్రవ్యం ఏంటంటే విజ్ఞాపన. క్రీస్తు ప్రభు మానవుల పక్షాన చేసే విజ్ఞాపన. దేనికి యాడ్ అవుతుంది?
మన పరిశుద్ధులు అందాము, లేకపోతే మనం అందాం. మన ప్రార్థనలకు ఇప్పుడు ఏది యాడ్ అవుతుంది? ధూపద్రవ్యం. ఆ ధూపద్రవ్యం ఏంటో 3 చెప్తాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే క్రీస్తు వారి యొక్క విజ్ఞాపన. అంటే మన పక్షాన్ని ఆయన ఏం చేస్తాడో విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి మన ప్రార్థనలకు ఇది యాడ్ అవ్వాలా. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఇప్పుడు 2-3 కూడి ప్రార్థన చేస్తే ప్రార్థన బలంగా ఉంటుంది అంటారా? సంఘమంతా ప్రార్థన చేస్తే సంఖ్యలు ఏమైపోయినాయి? తెగిపోయినాయా? అంటే ప్రార్థనలు ఏముంది అంటే నువ్వు ఇండివిజువల్ ప్రేయర్ వేరు, మొత్తం అందరూ గోల్స్ ప్రార్థన అంటారు. ఎప్పుడైనా అన్నారా? ఏది ఎప్పుడు చేయలేదండి. పూర్వం చేశారా? ఒకరి తర్వాత ఒకరు ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా లింక్ ప్రేయర్ చేస్తూనే ఉంటారు అన్నమాట అండి. ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్తూ ఉంటారు కదా. రాత్రి 8 గంటల నుంచి తెల్లారి అవన్నీ పెట్టారా? అవన్నీ అయిపోయినాయి కూడా. జనాలు హాస్టల్ మానేశారు, అయిపోయింది. ఈవేళ ఎవరు మత్స్యాకుల ప్రసంగాలు ఎవరు వింటలేదు. ఏమండి, నువ్వు విన్నావంటే యూట్యూబ్ ఆన్ చేసినా కానీ ఇతను సబ్జెక్ట్ చెప్తున్నాడా, జనరల్ చెప్తున్నాడా? జనరల్ చెప్పేవాడు సబ్జెక్ట్ తీసేయి. సబ్జెక్టులో ఏదన్నా మాటలు ఉన్నాయా? రైట్, 4 సంగతులు విందాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థనకు ఇప్పుడు ఏది యాడ్ అవ్వాలంట? ధూపద్రవ్యం. ఆ ధూపద్రవ్యం ఏంటో చెప్తుంటున్నాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనమండి. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున, ఎవరి ద్వారా అండి? ఈయనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున ఏం చేయుటకు? విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించినాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఏమైనాడో శక్తి. కనుక మన ప్రార్థనలకు ఇప్పుడు ఏది యాడ్ అవ్వాలంటున్నాడంటే విజ్ఞాపన. ఎవరు కూడా మన ప్రార్థనకు సహాయం చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు, అమ్మో నా కుమార్తె ప్రార్థన చేస్తుంది కాబట్టి ఈమె పక్షాన దేవునికి నేను ఏం చేయాలా? విజ్ఞాపన చేయాలి. మన ప్రార్థన నేరుగా వెళ్ళిపోద్దండి. యేసు ప్రభువు లేకుండా, యేసుక్రీస్తు వారు లేకుండా ప్రార్థన వెళ్తుందా? మనం ప్రార్థన అంతా చేసిన తర్వాత ఎవరి ద్వారా పంపాలి ఈ ప్రార్థన? యేసుక్రీస్తు వారు. అంత ప్రార్థన అంతా చేసిన తర్వాత మా పాస్టర్ గారి నామని అనకుండా నా పేరును కూడా వెళ్దాం. నేను కూడా ఎవరి పేరును పంపాలా? యేసుక్రీస్తు వారిని పంపాలి. మీరు కూడా ఎవరి పేరును పంపాలి? మీ కొరకు ప్రార్థన చేసే దైవజనుడిని నేను. మీ సంతోషంలో పాలుపంపులు పొందాలి. మీ బాధలో ఏం చేయాలా? పాలుపంపులు పొందాలి. ఏమండి, మీ కష్టాల్లో పాలుపంపులు పొందాలి. ఏమండి, అన్ని విషయాల్లోనూ కూడా సవార్థికుడిని ఇన్వాల్వ్ చేయవలసిన అవసరం ఉంది. అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి. మేము హ్యాపీగా ఉన్నాం, ఈరోజు చక్కగా అన్నీ వండుకున్నాం, మీకు మట్టుకు మేము పంపట్లేదు, మా కోసం ఏం చేయండి? ప్రార్థన. అయినా చేస్తాం. చేయనా? చేయవలసిన అవసరం ఉందా లేదా? సరే ప్రభా ఈరోజు పంపలేదంటే రేపు స్పెషల్గా నాకు ఏదో చేసి పంపుతారులే, వాళ్ళకి మట్టుకు ఈ వేళ సరిపడగా దీవించు అని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అలాగ ప్రార్థన చేస్తాక మీరు చెప్పాలిగా. అందువల్ల ప్రియమైన దేవుని వర్లారా, ధూపద్రవ్యం ఏం కనపడుతుందంటే విజ్ఞాపన. ఎవరి విజ్ఞాపన? క్రీస్తు వారి యొక్క విజ్ఞాపన. ఎందుకంటే ఆయన నిరంతరము జీవించున్నవాడు, మన పక్షాన దేవుని దగ్గర అడిగేటువంటి వాడు. రెండవది ఏం చూస్తామంటే హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ అన్ననా క్షమించండి, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఏం చేస్తున్నాడట? సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలన మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అర్థమైంది మీకు? మొట్టమొదట ధూపద్రవ్యములో ఎవరిని రాసుకున్నారు? యేసుక్రీస్తు వారు. రెండవది పరిశుద్ధాత్ముడి యొక్క విజ్ఞాపన. అంటే పరిశుద్ధాత్ముడు కూడా మనకి ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడా లేదా? ఆయన చేయకపోతే మన పక్షంగా మరి మనం ఏం అడగగలమండి? లోపల ఆత్మ ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు లెక్క వేరుగా ఉంటుంది, ఆత్మ లేకుండా ప్రార్థన చేసిన వాళ్ళు లెక్క ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు మీ స్వప్రయోజనం కోసం చేస్తారా, ఇతరుల కోసం కూడా చేస్తారా? నా మాట అర్థం అవ్వలేదు అనుకుంటా. ముందు మంది అయిపోవాలా. ఏది?
ముందు మన లిస్ట్ ఏదన్నా ఉంటే అయిపోయిన తర్వాత అప్పుడు ఇతరుల కోసం, ఇతరుల కొరకు కూడా మనం ఏం చేయాలా? ప్రార్థన చేస్తాం. పలానా ఆవిడ నాకు ప్రార్థన చేయమని చెప్పారండి, వాళ్ళ కొరకు కూడా నేను ప్రార్థన చేయాలని. ప్రార్థనలో అంత శక్తి ఉంది కదా. పరిశుద్ధుల ప్రార్థనలు వెళ్తుంటే ముందు భాగంలో ఏం చూసాం? పరలోకం ఎలా ఉండిపోయిందట? నిశ్శబ్దంగా ఉండిపోయింది. రెండోది ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ ప్రార్థనలకి ఏది యాడ్ అవుతుంది? ధూపం యాడ్ అవుతుంది. ఈ ధూపం ఏంటో చూస్తున్నాం ఇప్పుడు. ఆ ధూపం ఏంటంటే మొట్టమొదటిగా క్రీస్తు వారి యొక్క విజ్ఞాపన, రెండోది ఆత్మ చేసే విజ్ఞాపన. అంటే ఇప్పుడు ఆత్మ కూడా మనకి ఏం చేస్తాడు? సహాయం. లోపల ఆత్మ ఉన్నాడు అనుకోండి, ఆత్మ సంబంధంగా వస్తుంది ప్రార్థన. ఆత్మీయంగా నేను ఈ బలహీనతలో ఉన్నాను ప్రభువా నాకు సహాయం చేయని అడుగుతావు. కానీ ఆత్మ లేడు అనుకోండి, అసలు ఆ ప్రార్థన డిఫరెంట్గా ఉంటుంది. ఆత్మ లేడు అనుకోండి, ఎంతసేపు ఫిజికల్ నీడ్స్ నాకు కావాలి, భౌతిక సంబంధం ఆశీర్వాదాలు నాకు కావాలి, అవే అడుగుతావు. కానీ ఆత్మ సంబంధంగా నా పిల్లలు రక్షించబడాలి, నా భర్త రక్షించబడాలి, నా భార్య రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడాలి, నేను ఆత్మ సంబంధంగా ఎక్కడో లోటు కలిగి ఉన్నాను, ఇటువంటి సంగతులు ఏనాడైనా నువ్వు ప్రార్థన చేసావా? అలా ప్రార్థన చేయట్లేదంటే లోపల ఉన్నది పరిశుద్ధాత్ముడా లేక వేరే ఆత్మ? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు చేస్తున్న ప్రార్థనలకు లోపల ఆయన ఏం చేస్తాడు నీ పక్షాన? విజ్ఞాపన. తెలియదండి, ఇది తెలియదండి. మూడో సంగతి ఏం ఆలోచన చేస్తున్నామంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి వద్దాం. లేదా మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును ఏం చేయమంటున్నాడు? విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తులను చేయవలని ఏం చేస్తున్నాడో. ఈ విషయం మీరు ఎలా రాసుకోవాలంటే, ఇతర క్రైస్తవులు మన పట్ల చేయ విజ్ఞాపన. ఇప్పుడు మనం ఉన్నాం, మా సంఘం కోసము ప్రార్థన చేయండి అని నేను వేరే సంఘాలకు వెళ్ళినప్పుడు చెప్తానే చెప్పనా? ఏమండి, ప్రతిరోజు ఎక్కడో చోట ప్రార్థనకి వెళ్తానే ఉంటాం కదా. వెళ్ళినప్పుడల్లా మా స్థానిక సంఘంలో సమస్య ఉంది, లేకపోతే మా స్థానిక సంఘంలో కుటుంబంలో ఒక లోటు ఉంది, వారి కోసం మీరు ఏం చేయండి అంటే, ఇతరులు కూడా, ఇతర క్రైస్తవులు కూడా మన పక్షాన చేసేటువంటి విజ్ఞాపన కూడా చెప్పండి. దేంట్లో యాడ్ అవుద్ది? ధూపద్రవ్యం. ఈ ధూపద్రవ్యం 3 సంగతులు చెప్పాను. ఒకటి ఏంటంటే క్రీస్తు వారి విజ్ఞాపన, రెండోది పరిశుద్ధాత్ముడు చేసే విజ్ఞాపన, మూడోది ఇతర క్రైస్తవులు మన కోసం చేసే విజ్ఞాపన. అంటే ఇతరులను కూడా మనం పోగొట్టుకోలేము, వాళ్ళు కూడా మన కోసం ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. మనం ఎవరితో మాట్లాడినప్పుడు, కమ్యూనికేషన్ జరిగినప్పుడు లాస్ట్లో వచ్చేసేటప్పుడు లేదా ఫోన్ పెట్టేస్తాడు ఒకటే మాట, అయ్యా మా కోసం మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి అంట. అంటే వాళ్ళ ప్రార్థనలో కూడా చెప్పండి, ధూపద్రవ్యం వల్ల ఏమవుతున్నాయి? వెళుతున్నాయి. ధూపద్రవ్యం వల్ల వెళుతున్నాయి మటండి. ఆ సమయానికి దేవుడు అక్కడి నుంచి మనకి ఏం పంపుతాడో తెలుసా? సహాయం. పరిశుద్ధుల ప్రార్థనలతో కలపబడుతుందంటండి. ఏంటి? ధూపద్రవ్యం. అంటే ఇప్పుడు ప్రార్థనలో ప్లస్ రెండోది ఏమి యాడ్ అయినాయి? ధూపద్రవ్యం అంటే ఏం చెప్పుకున్నాం? విజ్ఞాపన, పరిశుద్ధాత్మ విజ్ఞాపన, ఇతర క్రైస్తవులు మన కోసం చేసే ప్రార్థన. ఈ 3 యాడ్ అయ్యి, అంటే ఈ 3 ఒకటిలాగానే వస్తాయిలేండి. ఇప్పుడు ఈ కలిపి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి? పరలోకం వెళ్తున్నాయి. అక్కడి నుంచి ఏం వస్తాయి తెలుసా? జవాబులు వస్తాయి. అక్కడి నుంచి జవాబులు వస్తాయి అన్నమాట. అంటే అందుకే అంటాడు అనుకుంటా, యాకోబు పత్రిక 1 చూడండి, నీతిమంతుని విజ్ఞాపన అంటాడు. యాకోబు పత్రిక 1 వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16. యాకోబు పత్రిక ఉందండి మీ బైబిల్లో? ఉంటుంది. ప్రార్థన చేయుడి. అదండి నీతిమంతుని విజ్ఞాపన. అది సంగతి కదా. అంటే నీతిమంతుని విజ్ఞాపన ఎలా ఉంటుంది? మనపూర్వకం. ఇంకేముంటుంది అందులో? బహు బలంగా ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలో ఏముంది? బలం లేదా? ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఇవి? ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేస్తే అనుకుంటారో, గట్టిగా చేస్తే పక్కింటి వాళ్ళకి ఏం చేయాలా? వినపడాలా? ఈవిడ ఏం చేస్తుంది అనుకోవాలా?
ప్రార్థన అలా వినపడేలా చేయాలా? గదిలోకి వెళ్ళి రహస్యంగా చేసుకోవచ్చా? రహస్యంగా చేసుకో. దేవుడు వింటే సరిపోదు. ప్రక్కవారు ఏమైనా అవసరం లేదు, కేకలో ఏం అవసరం లేదు ఏమండి. అందువల్ల ప్రియమైన దేవుని వర్లారా, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలో దేవి యాడ్ అవుతున్నాయి అంటే ధూపద్రవ్యాలు యాడ్ అవుతున్నాయి. ఇవి రెండు కలుపుకుని దూత ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఈ ప్రార్థనలే పరలోకాన్ని తీసుకెళ్తాడు. చూడండి, ఇప్పుడు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయానికి వచ్చేసింది, ముగింపుకి వచ్చేస్తాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 2-3 వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం మీద నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి ఏమి ఇవ్వబడ్డాయి? ధూపద్రవ్యం ఇవ్వబడ్డాయి. అప్పుడు ఆ ధూపద్రవ్యంలో పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి, ఇప్పుడు అర్థమైందా? రెండు కలిసినే కలవలేదా? మాట్లాడండి. కనుక ఎప్పుడైనా ప్రార్థన చేసుకునేటప్పుడు మీరు నలుగురు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారనుకో, ఇంట్లో నలుగురు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారనుకో, ఆ ప్రార్థనలకు ఇంకోటి కూడా ఏదో యాడ్ అవుద్ది, ధూపద్రవ్యం. ధూపం లేకుండా ఇప్పుడు జవాబు రాదన్నమాట. ధూపం లేకుండా చూడండి, ఐదవ సోదరులు ఉదయం సాయంత్రం కూడా దేవాలయాలకు వెళ్ళి ఏమేస్తారో. మీరు ఎప్పుడైనా ధూపం వేసారా? అప్పుడు బైబిల్ పట్టుకోకముందు వేసారా? మాట్లాడలేదు. అది ధూపార్తి ఏదో ఉంటుంది కదా, సాంబ్రాణి వేరు, పట్టుకునే దాన్ని ఏమంటారు? పట్టుకునే దాన్ని ధూపార్తి. దాంట్లో నిప్పులు వేసి అందులో కొంచెం సాంబ్రాణి వేస్తే ఏమవుద్ది? ధూపం వస్తుంది. ఏమండి, ధూపం వేయాలి. ఏదో అంటారండి, నాకు తెలియదు. అమ్మోరికైనా ధూపం వేయాలని ఏదో అంటారు. అమ్మోరా? హారతి వేరు, ధూపం వేరు. అమ్మోరికి ఎక్కువ ఏం వేయాలంట? ధూపం ఎత్తేనే కానీ ఆవిడ మన కోరికలను ఏం చేయదు, తీర్చదు. ఎంత ధూపం వేయాలా? 1 కేజీ సాంబ్రాణి వేయాలా? ఎంతైనా వేయాలి. అమ్మవారు ఆ కోరికను ఏం చేయాలా? తీర్చాలని. ఆ అమ్మవారు తీర్చారో తీర్చరో కానీ అండి, పాట ఉంటుంది కండి, వెండి బొమ్మలు మిమ్ము వెలిగించావు, రాతి బొమ్మలు మిమ్ము రక్షించావు, రక్షించువాడు శ్రీయేసుడే, నూతన జీవిత మరయుడి, ఈ దినము మరేప్పుడు యేసు నీ రాకడ తెలియదు. ఏం చేయవంటే మనం రక్షించలేవన్నాడు భక్తుడు. నువ్వెక్కడ కూర్చోబెడితే అక్కడే ఉంటుంది. ధూపం వేసేసాక ఆ కాసేపుడికి ఆ బొమ్మ మసారిపోయి అలాగ ఉంటుందే తప్ప అందులో నుంచి నీకు మాట్లాడదు. ఎన్ని పెడతారు? 1 బూరె పెడతారు, 2 బూరెలు పెడతారు, అంతేనా? లేకపోతే ఒక పెడితే ఒక అస్తం పెడతారు. మళ్ళీ సాయంత్రానికి ఈ అస్తం నువ్వే తినేయాలి, ఈ బూరెలు నువ్వే తినే. మనకు తృప్తి ఏంటంటే ఈవేళ అమ్మవారికి నైవేద్యం పెట్టాను. మాకు చెప్పేవాడు మా నాయన కూడా. మా నాయన రామాలయంలో పూజారి చేసేవాడట. పూజారి చేస్తే ఆయన పొద్దున్న సాయంత్రం వెళ్ళి ఏం చేయాలా? ధూపం వేసేవాడు. మా బహు చిన్నప్పుడు మాకు తెలియదు, చెప్పాడు ఒకసారి. నేను ఆ గుళ్ళో పూజారి కింద చేశానురా, అందులో ఆ వస్తువులు కూడా నేనే కొన్నాను అని చెప్పేవాడు. ఏమండి, తర్వాత ఆయన గట్టిగా దేవుడు పట్టుకున్నాక ప్రభువులోకి వచ్చాడు అనుకోండి, అవన్నీ ఒట్టివని తెలుసుకున్నారు. ఏనాటికైనా ఎవరైనా క్రీస్తు పాదాల దగ్గర ఏం చేయాలి? మోకరించి అడగవలసింది. ఇప్పుడు కదా ఎప్పుడైనా అదేదో కొద్దిగా పెందలాడి వస్తే బాగుంటుంది. భూమి మీద సుఖ సంతోషాలతో అనుభవిస్తాం. మొత్తం అంతా పోయిన తర్వాత ఏదో చెరుకు రసం బండిలో రసం పెట్టేసి మనం రసం తాగుతున్నాం, అక్కడ పిప్ప అంతా అయిపోక ఇంకెందుకు అది పడేస్తున్నాడు. రసం అంతా వచ్చేసిన తర్వాత ఏం మిగులుతుంది? 60-70 సంవత్సరాలు 80 వచ్చేసిన తర్వాత, 3వ కాలు వచ్చేసిన తర్వాత పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అంటే ఇంకప్పుడు సుఖమేటి? అందుకు నీ బాల్య దినములు యందు నీ సృష్టికర్తను ఏం చేయి? స్మరణించు. నీకు 18 ఏళ్ళు వచ్చిందంటే ఖచ్చితంగా నీకు యుక్త వయసు వచ్చింది. ఓటాకు వచ్చేసిందా లేదా? 18 ఏళ్ళకే వచ్చేది. ఓటాకు వచ్చేసిందంటే సంఘంలో సభ్యత్వం వచ్చిందా లేదా? ఓటు అయితే మటుకు స్టైల్గా వెళ్ళేసావు, కానీ నేను స్టైల్గా బైబిల్ పట్టుకుని ఆరాధనకి వెళ్తానని ఎప్పుడన్నా వచ్చావా? నా మాట అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వలేదా? అర్థమైన వాళ్ళకి అర్థమైంది ఏమండి. కనుక మా పిల్లలు ఏం చేయాలి తెలిసి రక్షణ పొందాలి. యవనస్తులు రక్షణ పొందాలి. రక్షణ పొందలేదనుకో నీ ప్రార్థన ఒకటే ఉంటుంది. ఇప్పుడు రక్షణ పొందావనుకో చెప్పండి, ఏది యాడ్ అవుద్ది? ధూపద్రవ్యం.
ఎందుకంటే నువ్వు హక్కుదారుడు అయిపోతావు, హక్కు వచ్చేస్తుంది. పరలోకం నిశ్శబ్దంగా ఉంది. అక్కడి నుంచి తీర్పులు బయలుదేరినాయి. ఏమండి, ఎవరైతే బాధ పొందుతున్నారో, సతమతం అయిపోతున్నారో, వాళ్ళ విజ్ఞాపనలు పరిశుద్ధుల ప్రార్థనలతో ఏకమై ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? దేవుని సన్నిధికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వారు ఎవరైతే పరిశుద్ధులకు విరోధంగా, వ్యతిరేకంగా భూమి మీద కార్యక్రమాలు జరిగిస్తున్నారో వారి మీదకి ఏవి బయలుదేరినాయి? దేవుని తీర్పులు బయలుదేరినాయి. దేవుని తీర్పు బయలుదేరిన అక్కడి నుంచి చూడండి, అదే చదవండి ముగింపు మాటలు. చదవండి. ఎన్నో వచనం? 5వ వచనం. ఆ దూత దోపార్తిని తీసుకుని బలిపీఠం పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద ఏం చేసింది? వచ్చిందా? తీర్పు రాలేదా? ప్రార్థనలు పైకి వెళ్ళి తీర్పులు ఎక్కడికి వచ్చినాయి? భూమి మీదకి వచ్చినాయి. ఏంటి ఆ తీర్పు? అక్కడ ఉన్నదే చదవండి. ఉరుములు ఏమొచ్చినాయి? ఎప్పుడు వస్తాయి? ఇంక ఈ నెలలో ఏం మొదలవుతాయి? ఈ ఉరుములు కాదమ్మా, నీ ఇంట్లో ఉరుములు ఆల్రెడీ మొన్నటి నుంచే ఉన్నాయి, లేవా? మా ఇంట్లో సంవత్సరం నుంచి ఉరుములు ఉరుముతానే ఉన్నాయండి అంటారు కదా. ఉరుము వచ్చిందంటే తర్వాత ఉరుములు, అమ్మా, ధ్వనులు, మెరుపులు, సరిపోయింది. ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి అన్నాడు. ఇప్పుడు మీరు చదివిన అల్లా కూడా మనకి ఏమన్నా సంతోషాన్ని కలిగించే, బాధ కలిగిస్తాయి. అయ్యి ఉరుము వచ్చిందంటే భయమే, భూకంపం వచ్చిందంటే భయమే. ఏ రోజు మనం సెల్ ఫోన్ చూస్తే న్యూసే కదండి, పేపర్ చూస్తే న్యూసే. ఎక్కడో చోట భూకంపం వస్తానే ఉంది. ఇంకా మన ప్రాంతానికి ఇంకా సేఫ్గా ఉన్నాం, మనం క్షేమంగా ఉన్నాం, ప్రాణంతో ఉన్నాం. దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుంది? నాకేం అర్థమవుతుందంటే దేవుని తీర్పులు పరలోకము నుంచి నీ దగ్గరికి మేలుకరంగానే దూత తీసుకొస్తున్నాడే తప్ప కీడుకరంగా తీర్పులు తీసుకురావట్లేదు. నమ్ముతారా? నమ్మరా? ఒకవేళ పరలోకంలో నుంచే దోతే కానీ ఆ సువర్ణ దోపార్తిని పట్టుకుని భూమి మీద కుమ్మరించాడు అనుకోండి, ఆ కుమ్మరించినప్పుడు ఆ పాత్రలో ఏముండాలో తెలుసా? ఆశీర్వాదాలు ఉండాలి కానీ చెప్పండి, ఏమి ఉండకూడదు? మెరుపులు ఉండకూడదు, ఉరుములు ఉండకూడదు, ధ్వనులు ఉండకూడదు, భూకంపాలు ఉండకూడదు. నిజంగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి, నా ఇంట్లో మెరుపులు మెరుతున్నాయా? నా ఇంట్లో భూకంపం వస్తుందా? నా కుటుంబంలో ధ్వనులు వస్తున్నాయా? లేకపోతే సాఫుగా ఉందా? ఎవరి కుటుంబాన్ని సాఫుగా ఉంటుంది చెప్పండి? ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య లేదా? మాట్లాడతలేదు. ఇప్పుడు ఆ సమస్య వస్తుందంటే ఇప్పుడు బలంగా నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే, బహుబలము గలదే. ఇప్పుడు ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళి అక్కడి నుంచి ఏం రావాలా? తీర్పులు రావాలి. నీ ఒక్కల ప్రార్థన అవ్వదో. ఏది కలపాలని చెప్పుకున్నాం ఈరోజు? ధూపద్రవ్యం కలపాలి. ధూపం వేస్తారా? ధూపం వేయాలంటే 3 సంగతులు చెప్పాను. ఒకటేటి, క్రీస్తు నీ పక్షాన్ని ఏం చేయాలా? నువ్వు క్రీస్తు బిడ్డవైతే నీ పక్షాన్ని ప్రార్థన చేస్తావు. మరి నువ్వు ఇంకా క్రీస్తు బిడ్డగా కాకపోతే కనుక క్రీస్తు బిడ్డగా తయారవటానికే నీ ఆత్మను సిద్ధం చేసుకో. రెండోది ఏం చెప్పుకున్నావు? ఎప్పుడైతే నువ్వు క్రీస్తు బిడ్డగా నువ్వు ఉన్నావు, ఆటోమేటిక్గా లోపల ఎవరు నివాసం చేస్తారు? పరిశుద్ధాత్మ సార్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చాడో నీకు పక్షాన్ని విజ్ఞాపన చేస్తాడు. మూడవది, నీతో కలిసి సంఘం అంతా ఏం చేద్దే? ప్రార్థన చేస్తుంది. ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకుంటున్నామంటే మనం ఒకలో పెట్టుకుంటాం, సంఘం అంతా ఆహ్వానిస్తాం. ఎందుకు సంఘం కావాలా? ఓ పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు ఆ కుటుంబం వచ్చి ప్రార్థన చేయకూడదు? కాదు, అందరూ వచ్చి నీ కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అప్పుడు పరలోకానికి ప్రార్థనలు వెళ్ళి అక్కడ నుంచి నీకు ఏం బయలుదేరితే? తీర్పులు బయలుదేరి. ఆ తీర్పులు ఎలా ఉండాలంటే మేలుకరంగా ఉండాలి. చివరిగా ఇంకో మాట చెప్తున్నాను. పరిశుద్ధుల్ని ఎవరైతే బాధ పెడతారో, పరిశుద్ధుల్ని ఎవరైతే హింసిస్తారో వారి కొరకు దేవుడు ముందుగా ఏం చేస్తున్నాడు? బోరా ఊడుతున్నాడు, హెచ్చరికిస్తున్నాడు. ఆ హెచ్చరిక ఎటువంటిదో మీరు చూశారు. ఏమేమి కొట్టాడు? ఏట్ల మీద దెబ్బ కొట్టాడు తెలుసా? ఆహారం పోతుంది, జాగ్రత్త సుమా. రెండవది, వ్యాపారం దెబ్బతింటుంది, జాగ్రత్త సుమా. మూడవది, త్రాగే నీరు మీద దెబ్బ కొడతాడు సుమా. నాలుగోది, ప్రకృతి నీకేమవుతుంది? వ్యతిరేకంగా అయిపోతుంది. దేవుని చేతుల ఆయుధం కదండి. అందువల్ల పరిశుద్ధులుగా ఉందాం, దేవునికి వ్యతిరేకంగా ఉండొద్దు. మన ప్రార్థనలు దేవుని దగ్గరికి పంపుదాం. అక్కడి నుంచి ఏం తీసుకొస్తాయి?
జవాబులు వస్తాయి, జవాబులు వస్తాయి. చివరిగా మాట చెప్పండి, ప్రార్థనలు పైకి, జవాబులు కిందకి. చెప్పండి, అందరూ చెప్తే ప్రార్థన చేస్తాను. మరి అందరూ ప్రార్థన చేస్తారా? కళ్ళు మూసుకొని అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేస్తాను. పరమందు సింహాసనాసనుడైన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతిమంతుని యొక్క ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి దేవా మా ఒకరి వల్ల కాదు నాయనా. ఆ ప్రార్థనతో పాటు ధూపం కూడా కలవాలి. అప్పుడు ఆ ప్రార్థనకు శక్తి. ఇంకెవరైతే ఆ ప్రార్థనకు ధూపద్రవ్యము కలుపుకోలేకపోతున్నారో వారు హృదయాలు సిద్ధపరచండి. పరిశుద్ధులను ప్రార్థనలు అంత శక్తివంతమైనవి. పరిశుద్ధులు హింసించే వారికి కూడా కొన్ని హెచ్చరికలు చేయబడ్డాయి. వారు మారు మనసు పొందటానికి, వారు మారు మనసు పొందాలో పక్కనే ఓ ప్రక్కన వీళ్ళ సంతోషాన్ని అనుభవించాలి. ఒకవేళ మారు మనసు పొందకపోతే కనుక ఉరుములు, ధ్వనులు, భూకంపాలు చూస్తారు. దయగల తండ్రి, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మేము ఇంకా గ్రహించుకుని ప్రతి కుటుంబం కూడా, ప్రతి సహోదరుడు కూడా ప్రార్థనా జీవితం కలిగి మనసు దయచేయమని, మిగతా సమ్మేళకరంగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.